Hello everyone, welcome to non-spoiler review on అనగనగా. సుమంత్, కాజల్ చౌదరి అండ్ విహాష్ లీడ్ రోల్స్ లో సన్నీ సంజయ్ డైరెక్ట్ చేసిన మూవీ అనగనగా. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫ్లాస్ ని హైలైట్ చేస్తూ స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ ఎలా ఉండాలో బట్టి పట్టడమే కాకుండా కాన్సెప్చువల్ లెర్నింగ్ కి ఉన్న ఇంపార్టెన్స్ ని మరోసారి గుర్తు చేసే ఒక టీచర్ కమ్ ఫాదర్ అండ్ హస్బెండ్ అయిన వ్యాస్ స్టోరీనే ఈ అనగనగా మూవీ. వీటితో పాటు వ్యాస్ అండ్ రామ్ మధ్యలో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ని, అలాగే అదే స్కూల్లో ప్రిన్సిపల్ అయిన బాగి హూ ఆల్సో హ్యాపెన్స్ టు బి ది వైఫ్ ఆఫ్ వ్యాస్, ఈ ముగ్గురి రిలేషన్ ని, వాళ్ళ ఎమోషనల్ జర్నీని బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ సంజయ్. మనం చిన్నప్పటి నుండి వింటున్న కథలు కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ ఆర్ పాస్ టైం మాత్రమే కాదని ఆలోచించి అర్థం చేసుకుంటే వాటిలో ఎంతో నాలెడ్జ్ అండ్ ఎన్నో ఎమోషన్స్ ఉంటాయని, వాటిని ఎంతో ఇష్టంగా విని గుర్తుపెట్టుకునే పిల్లలకి వాళ్ళు రోజు చదువుకునే లెసన్స్ అండ్ కాన్సెప్ట్స్ ని కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ లాగా కన్వర్ట్ చేసి చెప్పగలిగితే పిల్లలు ఇష్టంగా నేర్చుకోవడమే కాకుండా పూర్తిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు మూవీలో. ఇక మూవీ డీటెయిల్స్ లోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసి ఈచ్ క్యారెక్టర్ క్వాలిటీస్ ఏంటి, బిహేవియర్ ఏంటి, ఐడియాలజీ ఏంటి అనేది చూయిస్తూ వాళ్ళ నుండి మన వ్యాస్ సార్ ఎలా అండ్ ఎందుకు అంత డిఫరెంట్ అనేది కూడా చూయిస్తారు. ఎట్ ది సేమ్ టైం మన ఎడ్యుకేషన్ సిస్టంలోని ఫ్లాస్ని హైలైట్ చేస్తూ కొన్ని సీన్స్ ఉంటాయి. వాటిలో కొన్ని అంత కన్విన్సింగ్గా అనిపించకపోయినా మోస్ట్ ఆఫ్ దెమ్ మాత్రం ప్రాక్టికల్గా అనిపించినాయి. వాటిని అపోజ్ చేస్తూ మార్చడానికి వ్యాస్ సార్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు అండ్ ఫైనల్లీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేదే మూవీ. అయితే ఈ ప్రాసెస్లో మూవీ కొంచెం స్లో ఫేస్లో నడుస్తూ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. కానీ అప్పుడే ఒక ఊహించని ట్విస్ట్ తోటి సెకండ్ హాఫ్లోకి ఎంటర్ అవుతుంది మూవీ. సడన్గా ఫ్లో ఆఫ్ ద మూవీ చేంజ్ అవుతుంది, ఒక ఎమోషనల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి ఎండ్ వరకు ఆ ఎమోషన్ అలా క్యారీ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని రియలైజేషన్స్, డైలాగ్స్, సిచ్యువేషన్స్ అండ్ సీన్స్ చాలా టచింగ్గా అనిపించినాయి నాకు. మోస్ట్ ఆఫ్ అస్ విల్ ఫీల్ దట్ ఎమోషన్. టువర్డ్స్ ది ఎండ్ ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ని స్టోరీలా ప్రజెంట్ చేస్తూ కన్వే చేసిన మ్యాటర్ అండ్ ఇచ్చిన మెసేజ్ ఆర్ టూ గుడ్. అయితే ఆ మ్యాటర్ అండ్ మెసేజ్ ఏంటి అనేది మాత్రం మూవీలో చూడండి. ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా ఆ ఎమోషన్ని ఎక్కడా వదిలిపెట్టకుండా క్యారీ చేస్తూ ఎట్ ద సేమ్ టైం టూ డ్రమాటిక్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ క్లోజ్ చేశారు మూవీని. క్లాసిక్ వే టు ఎండ్ ది స్టోరీ అనిపించింది నాకు. బ్రిలియంట్లీ డన్ బై డైరెక్టర్ సంజయ్. ఈ క్లైమాక్స్ మీకెలా అనిపించిందో లేదా వేరే థాట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుమంత్ ట్రైడ్ హిస్ బెస్ట్. వ్యాస్ సార్ రోల్కి ఆయన సటిల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ రియాక్షన్స్తో బాగా చేశారు, కానీ ఎమోషనల్ సీన్స్లో కొంచెం ఫ్లాట్ అనిపించింది ఆయన పర్ఫార్మెన్స్. కాజల్ చౌదరి చేసిన బాగి క్యారెక్టర్కి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఎమోషన్స్తో ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్కోప్ ఉండింది. సో తను డీసెంట్గా పర్ఫామ్ చేసింది, కానీ ఓన్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది అనిపించింది. రామ్ క్యారెక్టర్ చేసిన పిల్లోడు విహాష్ డీసెంట్గా చేశాడు. లాస్ట్లో మోనోలాగ్ వాస్ గుడ్. ఆ ఏజ్కి అర్థం చేసుకొని ఎమోషన్ని చూపించడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఆ స్కూల్, ఇల్లు కొంచెం నాస్టాలజిక్ ఫీల్ ఇచ్చాయి. మ్యూజిక్ బై చందు రవి ఈజ్ గుడ్. ఓవరాల్గా అనగనగా ఫ్యామిలీ అందరూ చూడగలిగే వెరీ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఎమోషనల్ మూవీ. మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. దాట్స్ ఆల్ అబౌట్ అనగనగా మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.